వేసవికాలం సమీపిస్తూ ఉండడంతో గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ప్రజలను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. వేసవి ఉకకపోతతో ప్రజలు ఆరుబయట, ఇంటి డాబాపై నిద్రిస్తూ ఉంటారు. అలాంటివారు ఇంటి తలుపులు జాగ్రత్తగా వేసుకోవాలి. బంగారం, వెండి యొక్క విలువ రోజురోజుకీ పెరగడంతో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. వేసవి సెలవులకు ప్రజలు ఎవరైనా ఊరు వెళ్లేటప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చినట్లయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నట్లయితే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని వెల్లడి చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒంటరి మహిళలు ప్రయాణించేటప్పుడు ఒంటిపై బంగారాన్ని తీసుకువెళ్లకపోవడమే మంచిదని డీఎస్పీ పేర్కొన్నారు. నమస్కారం అండి, మేము గుంటూరు ఈస్ట్ డీఎస్పీ మాట్లాడుతున్నాను. గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో కొత్తపేట, లాలాపేట, ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ ఉన్నాయి. ఈ పరిధిలో ఈ మధ్య ఎండాకాలం స్టార్ట్ అయింది, దొంగతనం కూడా స్టార్ట్ అయింది, బంగారం రేటు కూడా ఎక్కువ ఉంది. దీన్ని ఆధారం చేసుకొని కొంతమంది దొంగలు ఇళ్లలో ఊరు తళా వేసి వెళ్ళిపోయిన ఆ ఇళ్లలో వాళ్ళని సైట్ తీసుకొని వాటిని దొంగతనం చేయడం చేస్తున్నారు. అట్లాగే ఊరు బయట మహిళలు బంగారం వేసి ప్రతి ఒక్కళ్ళు బంగారం 2 సవర్లు 3 సవర్లు వేసి తిరుగుతున్నారు. బంగారం రేటు పెరిగింది. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఫాలో అయ్యి మెడలో చైన్ లాక్కెళ్ళడం చేస్తున్నారు. ఇంకా ఇంట్లలో కూడా నైట్ టైం పడుకున్నప్పుడు తలుపులు దగ్గరికి వేసి పడుకున్నారు. దొంగలు వస్తున్నారు, ఇంట్లోకి దొరబడి వాళ్ళు తాళాలు కూడా పక్కనే ఉన్నాయి, తీసేసుకొని బంగారం తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ నేరాలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. ఈ మధ్య అయితే యూపీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు దొంగలు వచ్చేసి ఇక్కడ చేయడం జరిగింది, వాళ్ళు అరెస్ట్ జరిగింది. కానీ ప్రతి కేసులో దొరుకుతారని నమ్మకం ఉండదు. కాబట్టి ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి బంగారాన్ని బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో దాచిపెట్టుకోవాలా. మీరు ఊరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బంగారాన్ని మీతో తీసుకెళ్ళటమో లేదంటే బ్యాంకులో పెట్టడమో చేసుకోండి. అట్లాగే వెళ్ళిపోతే ప్రతి ఇంటికి కాపులా కట్టడం కష్టం అవుతుంది. కాబట్టి మీ ఆస్తుల్ని మీరు జాగ్రత్త పరీక్షించుకోండి. అవసరమైతే పోలీసు వారి సహాయం తీసుకోండి. మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఈ కెమెరాస్ కూడా ఇంట్లో బిగిస్తాము. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని మీ ప్రాపర్టీని, మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకుంటారని, ఈ దొంగతనం జరగకుండా కాపాడుకుంటారని తెలియజేస్తున్నాను.